హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్మ లోకేష్. ఇవాళ మనం తెలంగాణ స్టైల్లో గుడ్డు పులుసు చేసుకుందాం పదండి. సో ఫస్ట్ మంచిగా బగోన్ తీసుకొని దాని నిండా వాటర్ తీసేసుకొని మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్, నేనైతే దాదాపు 6 ఎగ్స్ వేస్తున్నాను. అండ్ కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఏంటి అంటే ఎగ్ది పీల్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకే నేను సాల్ట్ వేసి 6 ఎగ్స్ వేస్తున్నాను. సో అవి మంచిగా బాయిల్ అయిపోతే అప్పట్లోపు మనం పక్కన చిన్న ప్యాన్ పెట్టుకొని చిన్న మసాలా చేసుకుందాం. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం గసగసాలు వేసుకొని కొంచెం గోల్డెన్ రెడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇక్కడ చూపించినట్టుగా మరీ మాడిపోదు, స్మెల్ చాలా చేదుగా వస్తుంది, స్మెల్ కూడా గలీజ్గా వస్తుంది. సో చూసారా, మంచిగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. అండ్ మనకు దీనికి కావాల్సింది ఏంటి అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర నా దగ్గర అవైలబుల్ లేదు. సో ఇంకొంచెం చింతపండు నానబెట్టుకోండి. అండ్ పక్కన ప్యాన్ పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఫస్ట్ నూనె వేసుకోండి. మళ్ళీ నూనె వేయలే అని చెప్పలే అనుకోకండి. నూనె వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా కలపండి. అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కొంచెం పసుపు వేసి మంచిగా పచ్చి వాసన పోయేదాకా కలపండి. అండ్ మొత్తం పచ్చి వాసన పోవాలి, అసలు ఇంత బి స్మెల్ ఉండదు. తర్వాత పసుపు వేసి మంచిగా కలిపేయండి. అది పసుపు మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ కారం పొడి, కొంచెం ఉప్పు, మీరు ఎంత కారం తింటే అంత, మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని మంచిగా కలిపి మనం ఆల్రెడీ పక్కన చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పులుసు కొద్ది కొద్దిగా దీనిలో వేసేసుకోండి. వేసి ఇది మొత్తం మంచిగా ఆయిల్లో కలిసిపోయేదాకా కలపాలి. సో ఇక్కడ చూపించినట్టుగా ఇట్లా కలపాలి. సో ఇది మంచిగా మసిలేటప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి గసాల పొడి, అది కూడా దీనిలో వేయాలి. ఇది మసిలేటప్పుడు వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది, ముందు వేస్తే ఆ టేస్ట్ రాదు. సో ఇది వేస్తూ కొద్ది కొద్దిగా మిక్స్ చేస్తుంటే ఆ కొబ్బరి గసాల పొడి అనేది థిక్గా అవుతుంటుంది. ఇక్కడ చూపించినట్టు ఇట్లా థిక్ అవుతుంటుంది. సో ఆ టైంలో మనం బాయిల్ చేసి ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం ప్యాన్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ చూపించినట్టుగా ఫ్రై చేసుకొని ఈ టైంలో ఇక్కడ మసిలేటప్పుడు ఎగ్స్ వేసేసి మంచిగా ఒకసారి కలిపేయండి. ఆ ఎగ్స్ అనేది ఆ పులుసులో కూడా మంచిగా బాయిల్డ్ అయితే దానికి ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఎగ్స్కి పడుతుంది, ఇంకా టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూపించినట్టుగా చేయాలి మొత్తం. సో మంచిగా కలుపుకోవాలి. ఇంతవి ఏమంటారు కానీ అటు ఇటు కాకుండా మంచిగా కలుపుకోండి. సో ఇట్లా థిక్ గ్రేవీ అయిపోయింది కదా, మన తెలంగాణ స్టైల్ కోడిగుడ్డు పులుసు రెడీ. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.